కాళ్ళు, చేతులు రక్త సరఫరా నిలిచిపోయినప్పుడు నిర్లక్ష్యం చేయకుండా సకాలంలో స్పందిస్తే అవయవాలు తీసేయాల్సిన అవసరం లేకుండా కాపాడుకోవచ్చని యశోద హాస్పిటల్ మలక్పేట్ ప్రముఖ వాస్క్యులర్ సర్జన్ డాక్టర్ రంజిత్ తెలిపారు. హన్మకొండ ప్రెస్ క్లబ్లో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. నర్సంపేటకు చెందిన 82 ఏళ్ల రిటైర్డ్ హెడ్ మాస్టర్ కృష్ణభద్రేకు తొడ భాగంలో రక్తనాళాలు పూర్తిగా మూసుకుపోయాయి. కాలు తీసేసే పరిస్థితి రాగా తాము అత్యాధునిక బైపాస్ సర్జరీ ద్వారా కృత్రిమ రక్తనాళాలని అమర్చి కాలికి రక్త సరఫరాను పునరుద్ధరించామని డాక్టర్ రంజిత్ వివరించారు. ఎక్కువ సమయం నిలబడి పనిచేసే వారిలో వచ్చే వెరికోస్ వెయిన్స్ సమస్య కూడా ఎటువంటి కోత లేకుండా ఎండోవాస్కులర్ పద్ధతిలో చికిత్స చేయవచ్చని ఆయన పేర్కొన్నారు. నేను డాక్టర్ రంజిత్, వాస్కులర్ ఎండోవాస్కులర్ సర్జన్, యశోద హాస్పిటల్స్ మలక్పేట్. సో మన పేషెంట్ భద్రయ్య గారికి కాళ్ళల్లో తొడ రక్తనాళం కంప్లీట్గా మూసుకుపోవడం జరిగింది. ఇనీషియల్గా బెలూన్ పెట్టి ఓపెన్ చేయడానికి ప్రయత్నించాము, బట్ అది సక్సెస్ఫుల్గా ఓపెన్ అవ్వలేదు. అందుకే ఇమీడియట్గా బైపాస్ చేయాల్సి వచ్చింది. బైపాస్ అంటే మనకి 2 రకాలుగా ఉంటుంది. ఒకటి తన రక్తనాళం తీసి తనకే వేయడము, కానీ ఆ తీసిన రక్తనాళం జాగలో మళ్ళీ పుండు మానకపోతే ఇబ్బంది అవుతుంది. ప్లస్ పెద్ద వయసు కాబట్టి ఆర్టిఫిషియల్ ట్యూబ్ తీసుకొని తొడ దగ్గర ఒక 2 ఇంచులు, మోకాల దగ్గర ఒక 2 ఇంచులు చిన్నగా కట్ చేసి లోపల నుండి ఆ ఆర్టిఫిషియల్ ట్యూబ్ పాస్ చేసి ఆ బ్లాకేజ్ ఏదైతే ఉందో ఇక్కడ నుండి ఆ బ్లాకేజ్ ముందు నుండి కింద వరకు రక్త సరఫరా అనేది బైపాస్ చేయడం జరిగింది. చేసిన తర్వాత ఇమీడియట్గా మనకు ఆన్ టేబులే రక్త సరఫరా అనేది పాదంలోకి వస్తుంది అనేది తెలిసింది. తర్వాత వెంటనే ఆ ఒక్క వేలు మాత్రం తొలగించి తర్వాత మనకు రికవరీకి కొంచెం టైం పట్టింది. ఎందుకంటే ఏజ్, షుగరు, బీపీ, కొంచెం బాడీలో ప్రోటీన్ తగ్గడము, ఇన్ఫెక్షన్, సెప్సిస్, క్రియాటినిన్ పెరగడము, ఇవన్నీ రీజన్స్ ఉండడం వల్ల కొంచెం డిలే జరిగింది. డిలే ఇన్ ద సెన్స్ రికవరీ అనేది డిలే అయింది తప్ప మనం మొత్తానికి ఆయన కాలు కాపాడగలిగాము. వితిన్ 1 మంత్ లోపు ఆయన లేచి నడిచేలాగా చేయగలిగాము. ఈ సందర్భంగా రోగి కృష్ణభద్రయ్య మాట్లాడుతూ తనకు కాలు మోకాలి వరకు తీసేస్తారనుకున్న తరుణంలో డాక్టర్ రంజిత్ ఆపరేషన్ చేసి తన కాలును కాపాడారని, ఇప్పుడు తాను సొంతంగా నడవగలుగుతున్నానని ఆనందం వ్యక్తం చేస్తూ వైద్యులకు కృతజ్ఞతలు తెలిపారు. నా పేరు కృష్ణభద్రయ్య, నేను రిటైర్డ్ హెడ్ మాస్టర్ను. మాది నర్సంపేట. నేను 82 సంవత్సరాలు ఉంటాను. నాకు ఈ కుడికాలు 3వ వేలు కొద్దిగా వాసినాక ఇక్కడికి హన్మకొండ హాస్పిటల్కి వచ్చాను. అది కొద్దిగా కట్ చేశారు. ఆ తర్వాత నేను మొత్తం కాలు అదే చాలా బాధపడుతూ ఉండేవాడిని. అప్పుడు హైదరాబాద్ వెళ్ళండి, ఇక్కడ మీకు రక్త సరఫరా కావడం లేదు, ఆ నరం ఏదైతే ఉందో అది పనిచేయడం లేదంటే నేను యశోద హాస్పిటల్కి వెళ్ళాను మలక్పేటలో. అక్కడ రంజిత్ సారు నాకు డాక్టర్గా పనిచేశారు. దాన్ని ఆపరేషన్ చేసి తర్వాత రక్తనాళాన్ని ఇక్కడికి సరఫరా రక్తం అయ్యేటట్టుగా చేసి నాకు వచ్చేశారు. దాంతో నేను ఇప్పుడు కాలు బాగానే నడుస్తున్నాను. అయితే కొద్దిగా ఇబ్బంది ఉంది, కానీ అప్పటిగా ఉండేటువంటి ఇబ్బంది లేదు. ఒకవేళ అట్లనే నేను లేట్ చేస్తే నా ముఖాల వరకు ఇక్కడికి కాలు తీసేసేటువంటి ఒక పరిస్థితి ఉండే. అది తప్పించిండ్రు, నాకు చాలా మేలు చేశారు. వారిని నేను ఎప్పుడు కూడా మర్చిపోను.